నువ్వేమి ఆ పావును పట్టుకుని ఆడిస్తుండవా ఏమి? అమ్మా, జాగ్రత్తగా ఆ పాముని బయటికి తీసుకెళ్ళి వదిలేసిరా. అలాగే మావయ్య. అసలు ఇంట్లోకి పామెలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చుంటారు? నాకు తెలిసి ఖచ్చితంగా దుర్గే ఈ పామును తెప్పించి ఉంటుంది. అవునవును, ఇది దుర్గ పనే. ఎప్పుడు చూడు మా వద్దున్నో విజయశాంతినో ఏదో ఒకటి అనడం పని అయిపోయి ఉండదు. ఇంట్లో ఏం పని లేక ఎట్ట మాట్లాడుతూ ఉంటారు. రేపటి నుండి షాపుకి రండి. మీరు షాపులో నించొని చీరలు అమ్ముదురు. కాస్త పని చేసినట్టుంటది, తినే తిండికి న్యాయం చేసినట్టుంటది. షాప్లో పనిచేసే వాళ్ళలా కనిపిస్తున్నావా నీకు? హఠాత్తుగా పాము ఇంట్లోకి ఎలా వస్తుంది? ఎవరో ఒకరు తీసుకొచ్చి ఉండాలి కదా. మాకు తెలిసి ఆ పని దుర్గే చేసుండాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. బుద్ధుందా లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఈ పాము దుర్గ తెప్పించిందని మీరెలా చెప్తున్నారు? ఇందాక పాములు పట్టేవాడు మన ఇంటి ముందుగా వెళ్ళటం చూసాం బావుగారు. నాకు తెలిసి ఈ దుర్గకి ఆ పాము ఇవ్వటం కోసమే వచ్చుంటాడు. వైశాలి, మీరిద్దరూ మారరా? దుర్గకి ఏమవసరం ఇంట్లోకి పాముని తీసుకురావడానికి? అదేదో పొరపాటున దారి తప్పి ఇంట్లోకి వచ్చి ఉంటుంది. దాన్ని ఎలా బయటపడేయాలని చూడాలి కానీ దుర్గ తీసుకొచ్చింది అని ఏంటి మీ గొడవ? అనవసరంగా గొడవ చేయకుండా నోరు మూసుకుని వెళ్ళండి. వీళ్ళకి ఇదంతా బాగా అలవాటైపోయింది నాన్న. ప్రతి చిన్న విషయాన్ని దుర్గకో విజయశాంతికో ముడిపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్నామంటే చివరికి మనమే మానం పోగొట్టుకోవాలా? ఎన్ని తూర్లిట్టా చెప్పలేదు? రేయ్, ఆడపిల్ల పామును పట్టుకుని విడిచిపెట్టడానికి పోతుంటే నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేనేం చేయాలా? ఏం చేయాలంటావేంట్రా? ఒక్కతే వెళ్తుంది కదా, తోడుగా నువ్వు వెళ్ళు. సరేనా? రేయ్, నువ్వు ఆగరా. ఇప్పుడు వాడెందుకు మధ్యలో? విజయశాంతి పట్టుకుని ఇడిసిపెట్టేదానికి పోయుండదు కదా. ఎందుకైనా మంచిది పక్కన మనిషి తోడుంటే మంచిది కదమ్మా. మగపిల్లాడు, వాడు చేయలేని పని ఆడపిల్ల చేసింది. ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. అత్త నువ్వు కూడా రా. రే, నాకు భయం రా. నేను రా, నువ్వు పో. రే అర్జున్, ఇంట్లోకి పాము రావడం ఏంటో ఎందుకైనా మంచిది. ఏదైనా శాంతి జరిపించాలేమో పంతులు గారిని ఒకసారి కనుక్కో. అలాగే నాన్న. అమ్మా. వదినా, నువ్వు తిట్టు కొట్టు, ఖచ్చితంగా ఈ పని దుర్గే చేసింది. ఆ పాప ఇట్లెందుకు చేస్తుంది? నీకొకటి అర్థం కావట్లేదు వదినా. ఈ శోభనం జరగడం తనకిష్టం లేనట్టుగా ఉంది. అది ఆపడానికి పామును దింపింది అన్నది మా అనుమానం. అవును పిన్ని, శోభనం ఆపాలంటే ఇంక వేరే దారి లేదు. ఇదిగో ఇలాంటిది ఏదైనా జరిగిపోతే ఆపొచ్చు. నేను స్వయంగా చూశాను. పాములోడు మన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా దుర్గా బయటకు వెళ్తుంటే నేను చూశాను. ఖచ్చితంగా తనే పాముని ఇంట్లో వదిలేసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతుంది. అదే నిజమయ్యి సరైన సాక్ష్యం దొరికినదనుకో, అప్పుడు చెప్తును దుర్గ సంగతి. వద్దన్నా కూడా ఇంట్లో వాళ్ళు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో నా మాట వినరు. ఈ శోభనం తప్పించుకోవడానికి నా చేతుల్లోనే మంచి దారుంది కదా, దీన్నెందుకు నేను వృధా చేసుకోవాలి? నాగదేవతను అడ్డం పెట్టుకుని శోభనం తప్పించుకోవాలి. అమ్మ నాగమ్మ తల్లి, తప్పుగా అనుకోవద్దు. వాడితో కలిసి బతకడమే నాకు ఇష్టం లేదు, కానీ మా అక్క కోసం రావాల్సి వచ్చింది. వాళ్ళు జరిపించాలనుకున్న కార్యక్రమం నుంచి తప్పించుకోవడానికి నాకు నువ్వు తప్ప దారి లేదు. నిన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు.
సరిగ్గా పాము కాటేసినట్టే ఉంది. దీన్ని చూపించి పాము కాటేసిందని నమ్మించి తీరుతాను. పర్లేదు, ఇలాంటి టైంలోనే నా బుర్ర భలే పనిచేస్తుంది. అమ్మా, ఈ పాప చాలా ముదురు మాదిరి ఉండదే. చేతిలో పాము నిడిచిపెట్టి పాము కాటేసిన మాదిరి హెయిర్ పిన్ తో గుచ్చుకొని ఏ నాటకాలు ఆడుతా ఉండదే. అమ్మా, అయ్యో, అమ్మా. ఏ మీటర్ ఆగు, పాము పోయి ఉండదా? ఏడకు పరిగెడతా ఉండవు? ఏంటి? ఏం జరుగుండదు? ఏం అట్టపోతా ఉండవు? అదే పామును వదిలిపెడదామని వెళ్తుంటే ఇదిగో చేతి మీద కాటేసింది. ఇంట్లో వాళ్ళతో చెప్దామని పరిగెడుతున్నాను. అమ్మ మీటరు, నువ్వు మామూలు దానివి కాదుగా. హెయిర్ పిన్ తో గుచ్చుకొని పాము కాటేసిన మాదిరి బిల్డప్ ఇస్తా ఉండవా? నీ ప్లాన్ నాకు అర్థమైండ్లా. ఏంటి, పాము కాటేసి ఉండదా? ఇంకేమైనా ఉండదా? ఈ మాట ఇంత నిమ్మలంగానా చెప్పేది? ఓ అత్త, నా పెండ్లాన్ని పాము కాటేసినది, నడవలేకపోతా ఉండదు. బిన్న హాస్పిటల్కి తీసుకుపోవాలా? కోట్రు భూమికి జానడున్నావు, బరువేంది ఇంతుండవు? దించరా? ఏంది దించేది? పాము గరిస్తే అట్ట అట్ట దించుదాం. అత్త వస్తున్నావా? ఓ అత్త, అత్త, విజయశాంతిని పాము గరిసినది అత్త. ఎందుకు పాప ఓవర్ యాక్షన్ చేస్తా ఉండవు? నీకు మళ్ళీ చెప్పాలా? నువ్వెన్ని యాక్టింగ్లు చేసినా ఈ పొద్దు శోభనం జరగకుండా ఆపలేవులేగానే. ఊరుకో పాప. ఎలా ఆపుతానో చూస్తూ ఉండు. ఏమైనాదిరా? ఈ పాపకి పాము గరిసినది. పావు కరిచినాదా? అలా ఎలా జరిగిందిరా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పద. హా, రే వరుణ్, తొందరగా వెళ్ళి కారు తీయి. పెద్ద పావులు ఆడించేదాన్లా ఇందాక పావులు పట్టుకుని ఉండదు కదా, ఇప్పుడు చూడు ఏమైనాదో. ఓ అత్త, ఎందుకు కంగారు పడతా ఉండవు? పాము కాటేస్తే ఏమవుతుంది? అందులో విషం లాగేసినావంటే చప్పున లేచి కూర్చుంటది. ఇప్పుడు చూడండి పాప, నువ్వు కూర్చో, కూర్చో. నొప్పి. చెప్తాను నీ సంగతి. శోభనం ఆపుతా చూస్తూ ఉండని డైలాగ్ చెప్పినావు కదా, ఎట్టా ఆపుతావు నేను చూస్తున్నా. మర్యాదగా వదిలిపెట్టు. శోభను ఆపడానికి నువ్వే కారణమని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వకుండా ఆలస్యం చేస్తున్నావని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాను. అప్పుడు మీ నాన్న, మీ అత్తయ్య అందరూ నిన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు. ఓ అట్నా?